రైతు రుణమాఫీ పేరుతో రైతు భరోసాకి కుచ్చుటోపీ. అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రూపాయలు రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఎకరానికి రైతుల ఖాతాల్లో 7,500 లక్షల రూపాయలు జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పారు. మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయడం సిగ్గు లేకుండా మాట్లాడి మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే ఏంటంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి, ఇంకా చాలా మంది దగ్గరనట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి గాలి. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక